కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వాడుకొని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేశాడనేది కవిత చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. సీఎం బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటున్నారు మంత్రిని తప్పించడానికి అంటూ కవిత చిచ్చాట్లో మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జాగృతి పార్టీలోకి వస్తామని అంటున్నారని కూడా కవిత అన్నారు. ఇక మాజీ నక్సలైట్లని పార్టీలో చేర్చుకునేందుకు రెడీగా ఉన్నామన్నారు కవిత. త్వరలో జాతీయ పార్టీ నాయకులను కూడా కలుస్తామంటున్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత జనంలోకి వెళ్తా అంటున్నారు కవిత. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ సీఎం చదువుతున్నారు అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని, ఫ్యూచర్ సిటీకి తాను వ్యతిరేకమని, దీంతో పాటుగా ఏపీ రాజధాని కోసమే ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ నడుస్తోంది అని చెప్పి కవిత అన్నారు. కవిత చిట్ చాట్లో సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఒకటి, ముందుగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వాడుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారనేది మొదటి ఆరోపణ. ఆ తర్వాత జాతీయ పార్టీ నాయకుల్ని కలిసి పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత ప్రజల్లోకి వెళ్తానని చెప్పడం, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవ్వకుండా అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పడం, ఫ్యూచర్ సిటీని ఏకంగా ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టడం కోసం, ఏపీ రాజధాని కోసమే అని చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ విషయంలో కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఇవన్నీ కామెంట్స్ జరిగాయి. సో ఒకసారి కవిత ఏం మాట్లాడుకొచ్చారు, దాని వెనుక ఎటువంటి రాజకీయ కోణం ఉందనేది వాటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. రైట్ మధు, ఏం జరిగింది అంటే కవిత చిచ్చాట్లో ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ ఈ విషయం పైన టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొంత సపోర్ట్ అంటావా లేకపోతే సానుభూతి వ్యక్తించడం అంటావా? బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ పైన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డియే బీఆర్ఎస్ పార్టీని ఉపయోగించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలగించాలనుకుంటున్నారనేటువంటి స్టేట్మెంట్ ఎలా చూడాలి? అంటే పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, భూ కబ్జాలకి పాల్పడలేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారా కవిత? ఎగ్జాక్ట్లీ. కవిత ఈరోజు మీడియా సమావేశం తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడారామే. సో జాబ్ క్యాలెండర్ కానీ గతంలో చేసినటువంటి స్టేట్మెంట్ దాని గురించి మాట్లాడుతున్న సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత చిట్ చాట్ చేశారు. దాంట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత చదివిన తర్వాత నా లోపల జ్ఞానహితమైంది, జ్ఞానబోధ జరిగింది నాకు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో డిఫరెంట్ కవిత, భగవద్గీత చదివిన తర్వాత కవిత డిఫరెంట్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆమె మాట్లాడుతున్న సందర్భంలోనే. సో ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళబోతా ఉన్నాను, పూర్తి స్థాయిలో ప్రజల్లో అందుబాటులో ఉండబోతున్నాను అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. చేస్తూనే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా మాట్లాడారు. రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే ఎక్కువసేపు చూడబుద్ధి కాలేదు, ఎందుకంటే బూతుల పర్వం ఎక్కువైంది, ఒకరిపైన ఒకరు అటాక్ మోడ్ పెంచుకున్నారు మాటల రూపంలో, వినాలని అనిపించలేదు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూద్దామన్నా తిట్లు, బూతులు, అరుచుడు తప్ప ఏమీ కనపడలేదు అనేటువంటి స్టేట్మెంట్ కవిత చిట్చాట్లో భాగంగా చేశారు. దానితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆమె కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. అసలు పొంగులేటిని కొట్టాలనుకుంటుందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ భుజం పైన తుపాకీ పెట్టి పొంగులేటిని కాలుస్తూ ఉన్నారు. సో ఆ రకంగా బీఆర్ఎస్ పేరు పైన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కవిత చిట్చాట్లో భాగంగా స్టేట్మెంట్ చేస్తారు. దాంతోపాటు మరొక కీలక అప్డేట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, కొద్దిమందిని నేను వద్దంటున్నారు, మిగతా వాళ్ళను నేను త్వరలోనే పార్టీలోకి తీసుకుంటాననేటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ చేశారు. ఆమె చేసినటువంటి చిట్ చాట్లో ఆమె పార్టీలోకి వస్తానంటున్నటువంటి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే అనేటువంటి ఆమె చాలా వ్యూహాత్మకంగా స్టేట్మెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు స్థానం ఎవరికి దక్కట్లేదు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వర్గాలుగా ఎవరికైతే ముద్ర పడిందో అక్కడ ఎవరికైతే స్థానం దక్కట్లేదో, అసంతృప్తిగా ఉన్నారో, పదవి కోసం, పొజిషన్ కోసం, ఏదో ఒక రూపంలో పోటీ కోసం తహతహలాడుతూ ఉన్నారో, పార్టీలో చాలా రోజుల నుంచి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత పార్టీకి అటాచ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ వర్గాలుగా ముద్రపడ్డటువంటి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం కవిత చేయబోతుంది అనేటువంటిది ఆమె మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. తర్వాత పార్టీ ఎజెండా కోసం పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాను, దాని తర్వాత జాతీయ నాయకులను కలవబోతా ఉన్నాను, వాళ్ళందరినీ పార్టీ అనౌన్స్మెంట్ ఆహ్వానానికి పిలవబోతున్నా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే
ఫండమెంటల్గా నేను ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కేవలం బిజినెస్, తన భూముల రేట్లు పెంచుకోవడానికి, అటు ఆంధ్ర క్యాపిటల్ డెవలప్మెంట్ అయ్యేలా, స్పీడ్ అందుకునేలా దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఎత్తుకున్నారు. దానివల్ల ఈరోజు తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ డామ్ అంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకా త్వరలో కూడా కోలుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఆ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల అక్కడ పెట్టుబడులు రాకపోగా ఇప్పుడున్నటువంటి సిటీ నెమ్మదించింది, స్లో అయిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, భయపడేటువంటి స్టేజ్ వచ్చింది. ఇదంతా కూడా ఆంధ్ర అమరావతి క్యాపిటల్ కోసం తీసుకున్న వ్యూహాత్మక ఒప్పందం, ఇది అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఒప్పందం అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇదే కాకుండా ఆల్రెడీ ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలోనే భూములు ప్రభుత్వం సేకరిస్తే మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రియల్ కోసం మళ్ళీ భూముల సేకరణ అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. దీని వెనకాల కూడా కుట్ర ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం ఆమె చేసినటువంటి స్టేట్మెంట్తో కాస్త ఆమె ఏ రకంగా ముందుకు పోయే అవకాశం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ జాయినింగ్స్ కోసం బీఆర్ఎస్ నుంచి టచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. సో త్వరలోనే పార్టీ అనౌన్స్మెంట్ తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళనున్నటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తుల వారంతా కూడా తన పార్టీలో కూడా చేరడానికి సిద్ధమవుతున్నారు అన్నట్టుగా కవిత స్టేట్మెంట్ చేశారు. మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు, మాజీ ఎమ్మెల్సీలు ఎవరు అసంతృప్తిలో ఉన్నారు? అటు కేటీఆర్, హరీష్ రావుతో పొసగక సైలెంట్ అయిపోయిన నేతలు ఎవరు? దాంట్లో నిజామాబాద్లో నుంచి ఎంతమంది ఉన్నారు? ఇలా అనేక కోణాల్లో కూడా ఇప్పుడు చర్చ జరిగే అవకాశం ఉంది. సో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆవిర్భావ సభలో కూడా జాతీయ పార్టీ నాయకులను కలిసి వారిని ఆహ్వానిస్తారని కూడా కవిత మాట్లాడుకోవచ్చు. అటు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో నుంచి తప్పించడం కోసం, పదవిలో నుంచి తప్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటున్నారని, డైరెక్ట్గా ఆయన గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకున్నారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్లాన్ కూడా ఏపీ రాజధాని కోసమని చెప్పి తను మాట్లాడుతూ దానికి నేను వ్యతిరేకం అంటూ స్టేట్మెంట్ పాస్ చేశారు. నిజంగా కవిత కొత్త పార్టీ పెట్టి ఎన్నికల రణరంగంలోకి దిగితే మీరు సపోర్ట్ చేస్తారా? పార్టీ పేరు ఏముండే అవకాశం ఉందో కూడా చర్చ జరుగుతోంది. సో ఏ పార్టీ అయినా ఏం జరిగినా తెలంగాణ ముఖ్య ఉద్దేశంగా, బీసీల అంశం ముఖ్య ఉద్దేశంగా, ఉద్యమకారుల యొక్క ముఖ్య ఉద్దేశంగా, ఇప్పుడు నక్సలైట్లు, మాజీ నక్సలైట్లు కూడా నా పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను ఆహ్వానించడానికి, వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేస్తానటువంటి మాటను మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఎజెండాగా వస్తున్నటువంటి తెలంగాణలో కొత్త పార్టీకి మీ మద్దతు ఎలా ఉంటుంది? కవితను ఆదరిస్తారా? కవితకు సపోర్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.